జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో పీజీ కళాశాల విద్యార్థుల కష్టాలు అన్ని ఇన్ని కావు. వసతి గృహంలో వంట మాస్టర్ లేక తామే వంట చేసుకుని తినే దుస్థితి దాపురించిందని విద్యార్థులు వాపోతున్నారు. గతంలో 100 మంది విద్యార్థులు లేనందున హాస్టల్ వసతి కల్పించలేకపోతున్నామని చెప్పిన పాలమూరు వర్సిటీ పీజీ కాలేజీ ప్రిన్సిపల్ ఇప్పుడు వసతి గృహంలో 105 మంది విద్యార్థులు ఉన్నా వంట మాస్టర్ నియమించలేదని మండిపడ్డారు. టెట్ పరీక్షలకు విద్యార్థులు ఇప్పటికే ప్రిపేర్ అవుతుండగా వంట మాస్టర్ లేకపోవడంతో చదువుకు ఇబ్బందికరంగా మారిందన్నారు. ఇక త్వరగా వంట మాస్టర్ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు పీజీ విద్యార్థులు. పీజీ సెంటర్లోని విద్యార్థిని సెకండ్ ఇయర్ ఎంఏ తెలుగు చదువుతున్నాను. ఇక్కడ గత 5 రోజుల నుంచి పిల్లలు మెస్సులో కుక్కు లేడు. అసలు ఇది పెద్ద మనకి ఇబ్బందికరంగా మారింది ఇక్కడ. ఎందుకంటే పీజీ కాలేజీలో అందరూ ఎంఏ తెలుగు అలాగే ఇతర గ్రూపులు అనేక గ్రూపులు చదువుతున్న విద్యార్థులు నెట్ రేపు ఎగ్జామ్ ఉంది, 25వ తారీఖు నుంచి నెట్ ఉంది కాబట్టి అందరూ చదువుకోవడానికి ప్రిపేర్ కావడానికి ఈ కాలేజీ ఓపెన్ వెంటనే ఇక్కడ వచ్చేసారు. కానీ అసలు కుక్కుని ఇక్కడ నియమించలేకపోయారు. అలాగే దీనికి బాధ్యతగా ఎవరు లేకపోయారు. అయితే మేము గత 5 రోజుల నుంచి విద్యార్థులే వండుకోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నాం. అయితే దీని ప్రిన్సిపల్ సార్కి మేము చెప్తే ఏమంటున్నారంటే, సరే మేము ఇంకా ట్రై చేస్తున్నాం అంటున్నారు. కానీ అది మరి యూనివర్సిటీ వారికి చేరిందా లేదా అనేది మాకు తెలుస్తలేదు. కానీ దీనికి ఒకవేళ అనుకోకుండా విద్యార్థులకు ఏమైనా జరిగితే మాత్రం దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఒకటి వార్డెన్ లేడు ఇక్కడ మాకు, మరి వార్డెన్ వహిస్తారు. వార్డెన్ నియమించాలి. వార్డెన్ బాధ్యత వహిస్తాడా లేకపోతే ప్రిన్సిపల్ సార్ వహిస్తాడా అనేది తెలుస్తలేదు. ప్రిన్సిపల్ సార్ మేము నిన్న లేదు మొన్న మేము లెటర్ ఇచ్చాము. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్